నేను తిన్న దెబ్బల చేత మీరు స్వస్థత పొందుతారా పొంది ఉన్నారు అన్నాడా? స్వస్థత పొందుతారా పొంది ఉన్నారు అన్నాడా? మరి పొంది ఉన్నారన్నప్పుడు మనలో రోగం ఎందుకుంది? ఎందుకు ఆ రోగం పోవట్లేదు? ఎందుకంటే నువ్వు ఎవరో ఇంకా అర్థం కావట్లేదు కాబట్టి. నువ్వు ఎవరు అని అంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవుడివి అంటున్నాడు. కానీ నువ్వేమంటావు? నేను పెంట కుప్పని అంటావు. నేను దేనికి పనికిరాని వాడిని అంటావు. దేవుడు ఏమంటున్నాడు? నీవు నా ఆత్మవి కాబట్టి, నీవు నా కుమారుడు కాబట్టి, నీవు కూడా వాక్యమై ఉన్నావు కాబట్టి, వాక్యంలో శక్తి ఉన్నది కాబట్టి, ఆ వాక్యము శక్తిగా ఉన్న వాక్యాన్ని తీసుకెళ్లి నీలో నేను పెట్టి ఉన్నాను కాబట్టి నా ఆత్మ శక్తిగా ఉన్నది, నా వాక్యము శక్తిగా ఉన్నది, అలాగే నా రాజ్యము కూడా శక్తిగా ఉన్నది కాబట్టి నీకే నేను పవర్ అథారిటీని ఇచ్చాను. ఏది తండ్రి దగ్గర నుంచి పొందుకున్న నామమును మనకి ఇచ్చి ఉన్నాడని ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, అదే అథారిటీని తీసుకుని ఎలాంటి అధికారాన్ని? యేసునామం అనే అధికారమా? నీవు కూడా క్రీస్తు లాంటి కలిగిన వారిగా అధికారం పొందుకొని నీవు నీలో ఉన్న రోగాన్ని గద్దించమన్నాడు. కానీ మనం హాస్పిటల్కి పరిగెడతాం. కానీ దేవుడు అన్నాడు రోగాన్ని గద్దించమంటున్నాడు. నేను రోగాన్ని గద్దించిన రోగం పోవట్లేదు. ఇంకా నీకు సత్యము అర్థము కాలేదని. ఒకవేళ సత్యము అర్థమైతే ఇది ఎలా తీసివేయాలో నీకు అర్థం అవుతున్నది. ఇంకా నీకు సత్యము కనుక అర్థం కాకపోతే ఒక అమాయకత్వంలో నువ్వు జీవిస్తావని అర్థము. దేవుడు మొక్కులు తీర్చేవాడిగా దేవుడి దగ్గరికి రావటము, దేవుడి దగ్గరికి వచ్చి నీవు కన్నీళ్లు విడటము, నీకు శరీరం ఇప్పుడు నువ్వే నేను పెంట కుప్పని అన్న నీకే బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు, నీకే నీ పిల్లల్ని నువ్వు పొడుచుకున్నప్పుడు నిన్ను సృష్టించిన వాడు నిన్ను ఎంతగా ప్రేమించాలి? అంతగా ప్రేమించిన వాడు నిన్నెందుకు పొడుస్తాడు? ఎందుకు నేను ఇబ్బంది పెడతాడు? నేను ఎందుకు ఏడిపిస్తాడు? ఏడిపించడు ఆయన. నువ్వు ఇంకా సత్యం తెలుసుకోవాలా? మనం అనుకుంటున్నావు దీన్ని పట్టుకుని నేను దగ్గరగా ఉన్నాను దేవుడికి అనుకుంటున్నావు. కానీ నిజం ఏంటంటే ఇది నువ్వు పెదాలతో కనపరుస్తున్నావు. ఇది కనుక నీ హృదయంలో ఉంటే దేవుడే ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యం నీలో ఉందన్నాడు.